కేవలం మనకు కనపడి ఒక్క ప్రపంచమే కాదు, అర్థమవుతుందండి. మనం చూసే ఈ ఒక్క ప్రపంచమే కాదు దేవుడు సృజించింది. ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఈ విశ్వం కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. వాటి రెండు కాదు, కోటాను కోట్లు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూస్తే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు గమనిస్తే చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడే ఆయన, అంటే ఆ తండ్రి అనే దేవుడు ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించు. ప్రపంచమా ప్రపంచముల బహువచనం ఉపయోగించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించు. ఒకటి రెండు కాదండి, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. కోటాను కోట్ల ప్రపంచాలను దేవుడు నిర్మించి. ఇదే పత్రిక 11:3 కూడా చదివితే 11:3 అక్కడ సత్యం మనకు అర్థమవుతుంది. 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని. సరే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవట. ఆ దేవుని వాక్యమే యేసు ప్రభువారు. యేసు ప్రభువారి పేరు వినగాక మొన్నొచ్చింది. అసలు ఆయన మొట్టమొదటి పేరేంటి? ఆయన మొట్టమొదటి పేరు దేవుని వాక్యం. ప్రకటన 19:13 ఒకసారి చదవండి. ప్రకటన 19:13 చదివితే, ప్రకటన 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉంది. మొట్టమొదట దేవుని వాక్యం ఎక్కడుందంటే దేవుని రొమ్ములో ఉంది. రొమ్ములో ఉన్న వాక్యము బయటకు వచ్చింది. అందుకే నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు దేవుడు. మొట్టమొదటి తన కుమారుడి కన్నాడు. అప్పుడు ఆయన పేరు యేసు కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యం ముందు రొమ్ములో ఉన్నాడు. రొమ్ములో ఉన్న కనగా దేవుడు కనగా బయటకు వచ్చాడు. కనుక ఆయన పేరు ఏంటంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యమే సమస్తాన్ని సృజించింది కనుక ఆయనకు ఒక పేరు వచ్చింది, యెహోవా హస్తం. మనం ఏ పని చేయాలి? దేంతో చేయాలి? ఏ పని చేయాలన్నా, ఫోన్ పట్టుకోవాలంటే చేత్తో పట్టుకోవాలి. బైబిల్ పేజీ తిప్పాలంటే చేత్తో తిప్పాలి. ఏ పని చేయాలని చేత్తోనే చేయాలి. కనుక ఈ విశ్వానంతటిని ఆయనే సృజించాడు కనుక, ఆయనే పని చేశాడు కనుక యెహోవా హస్తము అని పేరు వచ్చింది. ఆయన విశ్వానికి అంతటికి మొదటి పుట్టినవాడు కనుక సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని బిరుదు వచ్చింది. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మొదటి పుట్టినవాడు, ఆ బిరుదు వచ్చింది ఆయన. అంతేకాదు, వాక్యము శరీరము ధరించింది కనుక, ఆ వాక్యమే శరీరాన్ని ధరించింది కనుక నాద బ్రహ్మము అని పేరు వచ్చింది. నాదం, నాదస్వరూపుడు అని పేరు వచ్చింది. ఎన్నో పేర్లు ఆయనకు వచ్చింది. చూస్తున్నారా? కనుక దేవుడు మొత్తం దేవుని వాక్యము సమస్తాన్ని సృజించింది. సమస్తమైన మూలముగా కలిగిన ఆయన లేకుండా ఏది కలగలేదు. వాక్యం చెప్పింది సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఈ ప్రపంచాలన్నీ కోటాను కోట్ల ప్రపంచాలను ఆయన సృజించాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది,
దయవించి చూస్తారు ఒకసారి యోబు గ్రంథం తకడకు తీసుకోండి నాకు ఇచ్చిన